మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? అతని శరీరాన్ని అయితే ఖననం చేస్తారు. మరి ఆత్మ సంగతి, అది ఎక్కడికి వెళుతుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది? మీకు తెలుసా? మనిషికి మరణాంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్ర ప్రకారం గరుడ పురాణంలో వివరించబడింది. మరి కొద్ది సెకన్లలో చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట. తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వస్తుందట. దీంతో అతను ప్రపంచానంతటినీ అర్థం చేసుకుంటాడట. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడట. అయితే ఆ సమయంలోనే మనిషి యమదూతలను చూస్తాడట. వారు అత్యంత వికారంగా, నల్లగా, తల అనేది ఒక సరైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా వారు కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మల విసర్జన చేస్తాడట. అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట. దీంతో ఆత్మను యమదూతలు నరకానికి తీసుకువెళ్తారట. యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల సమయం పడుతుందట. ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారట. తమను చూసి భయపడినా, ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాలు వంటి ఆయుధాలతో చితక్కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట. దీంతో పాటు నరకంలో విధించే శిక్షల గురించి యమదూతలు ఆత్మలకు కథలుగా చెబుతారట. దీంతో ఆత్మలు ఏడుస్తాయట. తమను అక్కడికి తీసుకు వెళ్లవద్దని ప్రార్థిస్తాయట. అయినా యమదూతలు కనికరించరు సరికదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారట. నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాపపుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తాడట. చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాపడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మరాజు చూడడట. కానీ దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట. అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తారట. అయితే పాపపుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోసారి భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తాడట. ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కర్మకాండలు, పిండ ప్రదానాలు అన్నీ చేయాల్సి ఉంటుందట. ఇవన్నీ మనిషి చనిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాలట. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతూ ఉంటుందట. ఈ కథంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ గరుడ పురాణంలో దీన్ని చెప్పారట. అది చదివితే ఇంకా మరిన్ని విషయాలు తెలిసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.